గసొంటి మొగోడు తెలంగాణలో లేడా? ఈ ప్రభుత్వం నియమించదా? ఎందుకంటే ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నప్పుడు దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే దానికి సంబంధించి శాఖను మనం కఠినంగా ఉంచాలి, నియమ నిబంధనలు. అది లేదు. ఇంకోటి, మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్న విద్యాశాఖ 1441 పాఠశాలను మూసివేత జరిగింది. మరి తెలంగాణలో ఉన్న మేధావులు అని చెప్పుకునే గొర్రెలు ఏడున్నారు మీరు? మిమ్మల్ని గొర్రెలే అంట. నెల నెల మా వసూళ్లకు ఆశపడ్డ గొర్రెల్లారా మా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేళ్ళు. కొంతమంది నిజమైన మేధావులు వేరు, వాళ్ళనా వాళ్ళు మాకు దైవంతో సమానం, వాళ్ళని అంటలేను. ఈరోజు రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి 1441 పాఠశాలను మూసివేస్తే మీరు కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా అని గురుకుల విద్యార్థులలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు. దానికి ఏమన్నా సమాధానం ఉన్నదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖ ఇది. ముఖ్యమంత్రి గారు మొన్న మా ప్రొఫెసర్ కాసిం గారు చెప్పి ఏమని అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రేమించారు. ఒక్కరిని కాదు, ఇద్దరిని ప్రేమించారు. ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, వారి పేరు గీత. ఆమె మాకు తల్లితో సమానం, ఆయన మేమేమంటాం. ఇంకొకరిని ప్రేమించారు, వారి పేరు విద్య. ఇది నేను చెప్పిన మాట కాదు, తెలంగాణలో మంచి పేరున్న ప్రొఫెసర్ కాసిం గారు చెప్పిన మాట. సార్, ఈరోజు 1441 పాఠశాలను మూసివేసిన అంటే బ్రేకప్ అయిందా సార్? ప్రేమకు లవ్కి ఏమన్నా బ్రేకప్ అయిందా అని అడుగుతున్నారు సార్. ఎందుకంటే మీ మీద నాకు గౌరవం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక మంచి వ్యక్తిగా ఒక ఆలోచన ఉంది. మరి ఈరోజు తెలంగాణలో పాఠశాలను మూసివేసిండు అంటే బ్రేకప్ అయిందా మా ముఖ్యమంత్రి గారికి? ఇది నేను అడుగుతలేను సార్, ఈ పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు అడుగుతున్నారు. ఎందుకంటే మేము పలానా బల్లో చదువుకున్నాం, మా బడికి ఇక్కడ ఉండి మా పాఠాలు గిర చెప్పేది, మేము ఇట్లా పోయేది, వాన కొడతా అంటే వాగులు వంకలు దాటేది, ఇంత మంచిగా ఉండేది మా బడి అని ఆ పూర్వ విద్యార్థులు సోషల్ మీడియాలో చెప్తున్న ముచ్చట్లు ఇవని. మరో 640 బడుగులు మూసివేతకు రంగం సిద్ధం. అన్ని జీరో ఎన్రోల్మెంట్ ప్రభుత్వ బడులే. మూసివేతలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అప్రఖ్యాతిని తుడుచుకునేందుకు సర్కార్ ఎత్తుగడలు. 3144 యూపీఎస్లు మూసివేసే దిశగా పావులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. బడ్జెట్ పెంచకుండా, టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా స్కూళ్లను క్రమంగా కూడా నిర్వీర్యామం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1441 బడులను, జీవోలను ఎన్రోల్మెంట్ కారణంగా మూసివేసిన